హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ నుంచి సాంగ్స్ ఎలా రాయాలో నేర్చుకుందాం. అంటే దాన్ని యూజ్ చేసి చాలా ఈజీగా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది కదా. తర్వాత మీకు ఇక్కడ ఎక్స్‌ప్లోర్ జీపీటీస్ అని ఉంటుంది ఆప్షన్. చాలామంది అది క్లిక్ చేయరు, బట్ ఇప్పుడైతే చూద్దాం దీని ఇంపార్టెన్స్ అంటే ఏంటో. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సాంగ్ మేకర్ అని టైప్ చేయండి. సెర్చ్ బార్లో టైప్ చేస్తే ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది కదా, ఏ సాంగ్ మేకర్ అని. సెకండ్ వన్ ఉంది కదా సాంగ్ మేకర్. సో 600+ యూజర్స్ ఆర్ దేర్. ఓకే, సో ఇది క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, లోగో చూస్తే సరిపోతుంది. సో ఇలా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి ఎంత రేటింగ్స్, సాంగ్ ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు ఇలా ఉంటుంది. కింద కూడా చూడండి చాలా వరకు మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి ఐడియా వస్తుంది. నెక్స్ట్ చార్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూసారా, ఇంకా చూడండి. ఇది ఇమేజ్లా కూడా మనకి సాంగ్ అనేది క్రియేట్ చేస్తుంది. కెన్ యూ రైట్ మీ ఏ సాంగ్ ఫ్రమ్ అన్ ఇమేజ్ అని చెప్పి ఉంది కదా. సో ఇలా అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ 4 ఆప్షన్స్ మీరు కూడా కొంచెం చదివితే మనకి అర్థమవుతుంది అనమాట. సో చదవండి. చదివిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ బార్లో నేను ఎగ్జాంపుల్కి ఒక సాంగ్ అయితే క్రియేట్ చేయమని టైప్ చేద్దాం మనం. రాయమని చెప్తాం మనం. ఓకేనా, సో రైట్ వన్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అయితే బాగుంటుంది కదా ఫస్ట్. సో నేనైతే ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇన్ తెలుగు. సో ఏ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో అయితే సాంగ్ అయితే క్రియేట్ చేస్తుంది. అది మీరు ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, హిందీ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ, ఎనీ లాంగ్వేజ్. ఓకే, ఏ లాంగ్వేజ్లో అయినా సాంగ్ అయితే రెడీ అవుతుంది వితిన్ సెకండ్స్లో అనమాట. సో మీరు ఇప్పుడైతే తెలుగు అని టైప్ చేయండి. మనకి తెలుగు కాబట్టి తెలుగు అని టైప్ చేస్తే తెలుగులో ఇంట్రో ప్లస్ సాంగ్ నేమ్, ట్యూన్ అనేది అండ్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్ కూడా అదే మనకి ఇస్తుంది. చూసారా, ఇక్కడ చూడండి లిరిక్స్ చూసారా, వితిన్ సెకండ్స్లో అయ్యింది. మనమైతే చాలామంది ఇప్పుడు రాస్తున్నారు కదా చాలా సాంగ్స్. ఏం యూజ్ చేసి కూడా సాంగ్స్ రాయొచ్చు. అంటే ఇది న్యూ ఫీచర్ కదా, సో తెలుసుకుంటే మంచిదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకైతే బాగా థ్రిల్లింగ్గా అనిపించింది. వితిన్ సెకండ్స్లో సాంగ్ అయితే రెడీ అయిపోతుంది. చాలామంది చూడండి, చాలామంది ఉంటారు కదా సాంగ్స్ లిరిక్స్ రాసేవాళ్ళు, చాలా కష్టపడి రాస్తారు. అవి ఎంతో థింక్ చేసి రాస్తారు. బట్ ఏంటంటే చాట్‌జీపీటీ వితిన్ సెకండ్స్లో రాసేస్తుంది. నేను ఇప్పుడు ఇంకో సాంగ్, ఇది డెవోషనల్ సాంగ్ రాయమని చెప్దాం. రైట్ అనదర్ సాంగ్ అబౌట్ డెవోషనల్ ఇన్ తెలుగు అని చెప్పాను. సో ఆ సాంగ్ కూడా క్రియేట్ చేసేస్తుంది. చూసారా, సో వెరీ సింపుల్ అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టే వాళ్ళు చాలా కష్టపడి సాంగ్ అనేది రాస్తారు. సో ఇక్కడైతే మనకి ఏమవుతుందంటే వితిన్ సెకండ్స్లో ఎంత టైం పట్టి ఉంటుంది అంటారు, చాలా తక్కువ టైంలోనే మనకి లిరిక్స్ అనేవి రెడీ అయిపోతుంది. చూసారా, నేను చూసినప్పుడు షాక్ అయ్యాను ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ పాడేవారికి లిరిక్స్ రాయడం అనేది కష్టమే. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించిన ట్యూన్ కానీ ఇవన్నీ సెలెక్షన్ కానీ అంత ఈజీ అయితే కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. బట్ ఇక్కడ చూడండి సాంగ్ మేకింగ్ కూడా చేసేసింది. ఇక్కడ సాంగ్ నేము, టోన్, ఇన్స్ట్రుమెంట్ సెలెక్షన్, సో వోకల్స్ కానీ అన్నీ కూడా క్రియేట్ చేసింది. అసలు ఇది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.